హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ స్థాయిలో క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తం 13,735 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ అంటే కన్నా ఇవి క్లర్కల్ క్యాడర్ పోస్టులు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు, క్లర్కల్ క్యాడర్స్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ క్యాడర్ పోస్టులు అనమాట. ఇవి జూనియర్ అసోసియేట్స్ పోస్టు. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 17వ తారీఖు నుంచి జనవరి 7వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 2 లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లింక్పై, ఈ 2 లింకుల్లో ఏదో ఒక లింక్పై క్లిక్ చేసినా కానీ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు www.sbi.co.in/web/careers/current openings అనేసి సెర్చ్ చేసినా కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక ఈ ఉద్యోగాలకి ప్రిలిమ్స్ పరీక్షను 2025 ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షను వచ్చేసి మార్చి, ఏప్రిల్ నెలలో నిర్వహించడం జరుగుతుంది అనేసి ఇక్కడ ఆల్రెడీ డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే డేట్స్ ఇవ్వలేదు, ఏ మంత్లో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుందనే వివరాలు అయితే తెలియజేయడం జరిగింది. పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసిందో అమరావతి సర్కిల్ పరిధిలోకి అయితే వస్తుందన్నమాట. అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాల్సింది ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి, తెలంగాణ అభ్యర్థులకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష కాబట్టి తెలుగు భాష అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 50 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ అభ్యర్థులందరికీ కూడా ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 342 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఇక కేటగిరీల వారుగా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి తెలుగు భాష అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాల్సింది ఉంటుందండి. లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సింది ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చేసి 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. 100 మార్కులకి నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ నిర్వహిస్తారండి. మీరు ఏ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సిందే ఉంటుంది. ఇంకా ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 200 మార్కులకి మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. మెయిన్స్లో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. మెయిన్స్లో వచ్చినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. పోతే శాలరీ చూసుకున్నట్లయితే కన్నా
బేసిక్ పే 26,730 బేసిక్ పే అయితే ఉంటుంది. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి టోటల్గా 40,000 వరకు శాలరీ అయితే స్టార్టింగ్ శాలరీ వచ్చేదానికి అవకాశం అయితే దాదాపు 40,000 వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ₹700 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు, ఫ్రీగానే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ హౌ టు అప్లై అనేసి ఇచ్చారండి. అప్లై ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులకి పరీక్ష కేంద్రాలు చూసుకున్నట్లయితే అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేది చదువుకొని ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మొత్తం 13,735 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో కలుపుకొనేసి టోటల్గా 13,735 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.